ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఫుల్ వీడియో పెట్టి ఛానల్ అయింది. మా పెరటి పంటలు మా దగ్గర ఉన్నాయన్నీ మీరు చూడండి ఒకసారి. ఇది వచ్చి చుక్కకూర, ఇది వచ్చి పుదీనా, తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీరి, ఇది కూడా కొత్తిమీరి. ఇదేమో పూల మొక్క, ఇది శంఖం పూలది, మొత్తం అంత వేసాం. ఇదంతా ఈ కుండీ వచ్చి మెంతికూర తీసాం మొన్న. మెంతికూర ఇది కొంచెం ఎండబెట్టాం, బాగా కొంచెం ఎండితే దాంట్లో మళ్ళీ మెంతులు వేద్దాం, మెంతికూర వస్తుంది మళ్ళీ అంతా. తర్వాత ఇదేమో కాకర, తినే సరదాగా ఇది పందిరి లగేస్తే కాకరకే వస్తున్నాయి, రెడీ అవుతుంది. ఇదేమో మొక్కజొన్న, ఇది మొక్కజొన్న. ఇది చిలకడ దుంప, ఇది చిలకడ దుంప. ఇవి టమాటాలు చూసారుగా ఎలా వస్తున్నాయి, మొత్తం అంతా ఎక్కడ చూసినా టమాటాలు ఉన్నాయి. మొత్తం గుచ్చులు గుచ్చులుగా వచ్చినాయి, ఈసారి బాగా వచ్చినాయి టమాటాలు. ఇదేమో ఇది పచ్చిమిరపకాయ, ఇది క్యాప్సికమ్, ఇది బంతి పూలు, ఇది పచ్చిమిరపకాయ, ఇదంతా బంతి పూలు, ఇది పచ్చిమిరపకాయ. ఇది చెట్టు చిక్కుళ్ళు వస్తున్నాయి, చిక్కులు చూడండి, ఇదే చిక్కుళ్ళు, ఇలా గుచ్చులు గుచ్చులుగా వచ్చేస్తాయన్నమాట. ఇదే చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు అంటారు. ఇట్లా వంకాయ, లోపల ఉన్నాయి వంకాయలు, ఇవన్నీ వంకాయలే. మీకోసం ఫుల్ వీడియో పెడుతున్నా, ఇవన్నీ వంకాయలే. బెండకాయ కొంచెం రావాలి, వంటతో కోసాం, కొంచెం ఇది తీసాం. ఈ జామ బాగా చిగురు వచ్చేసింది, జామకాయ ఒక 3 కాయలు ఉన్నాయి. ఇవి క్యాబేజీ లోపల చాలా గట్టిగా అయిపోయింది, చాలా గట్టిగా ఉంది. క్యాబేజీ రెడీ అవుతుంది, ఇది క్యాబేజీ రెడీ అవుతుంది. క్యాలీఫ్లవర్ మనం చూపెట్టాను, ఇది కొంచెం చక్కగా నీట్గా ఎలా అవుతుంది చూడండి, కొంచెం పెద్ద అవుతుంది. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది ఇంకా రెడీ అవ్వాలి, ఇది రెడీ అవుతుంది. ఇంకా ఇది మనం చూపెట్టిన వీడియోకి దీనికి సంబంధం లేదు, చాలా పెద్దగా వచ్చింది. ఇంకొక 15 రోజులు మనం బ్రహ్మాండంగా వచ్చేస్తాం. ఇది గులాబీ, ఇది గులాబీయే. ఇది వచ్చి ఇది ఏదో చెట్టు, ఆయుర్వేదం చెట్టు ఏదో చెప్పారు. ఇది బీరకాయ వస్తున్నాయి, బీరకాయలు వస్తున్నాయి, కానీ ఒక్కోసారి ఎందుకనో పాడైపోతున్నాయి బీరకాయలు. ఇదండి మొత్తం ఫుల్ వీడియో, ఓకేనండి. ఇది మా తులసికోట. ఇగో ఇది వాము, ఇంతకుముందు పూర్వం వాము బజ్జీలు వేస్తున్నాడు. ఈ ఆకు కోసేసి శనగపిండిలు వేసి చక్క వాము బజ్జీని, పచ్చిమిరకాయ బజ్జీలు ఎలా తింటున్నాం. ఇది వాము బజ్జీ చాలా మంచిది, ఇది తింటే ఉత్తాకు తిన్నా మంచిదే, బజ్జీలు చొప్పున వేసుకున్నా మంచిదే పిల్లలకి. ఇదండి మా పెరటి పంటల్లో మా మిద్దె మీద మీరు అందరూ చూస్తున్నారు కదా. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా చేయవలసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.